students, good morning all of you. Today I am tell us about hybridization in aquaculture. Hybridization in aquaculture. అంటే ఈరోజు క్లాస్లో ఏంటంటే జన్యుపరంగా చేపల జనాభాల వృద్ధిని వివరించండి. ఆ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. టాపిక్ గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. అంటే ఫోర్త్ టాపిక్ వచ్చేసి రైట్ an account on the essential and significant role of hybridization in aquaculture. మళ్ళీ చెప్తున్నాను, రైట్ an account on the essential and significant role of hybridization in aquaculture. సో క్వశ్చన్ అంతా కూడా నేను రాయట్లేదు, దాన్ని షార్ట్ చేసి రాస్తున్నాను. Significant role of hybridization in aquaculture. Significance role of hybridization in aquaculture. జన్యుపరంగా చేపల జనాభాల వృద్ధిని వివరించండి. ఆ టాపిక్ గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ ఏంటి అంటే హైబ్రిడైజేషన్ అంటే ఏంటి అని అబ్జర్వ్ చేసినప్పుడు, సో హైబ్రిడైజేషన్ అంటే ఏంటి అని ఒకసారి అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటంటే, సో ఎంపిక చేయబడినటువంటి ఏవైతే మనం హైబ్రిడైజ్ చేయాలనుకుంటున్నామో, సో ఎంపిక చేయబడినటువంటి ఫిషెస్ ఏవైతే ఉంటాయో, అంటే మనకి కావలసినటువంటి లక్షణాలు ఉండేటువంటి ఫిషెస్ని ఎంపిక చేసుకొని వాటి మధ్య క్రాస్ చేసినప్పుడు వచ్చేటువంటి ఈల్డ్ ఏదైతే ఉంటుందో, దిగుబడి ఏదైతే ఉంటుందో, అది మంచి పోషక విలువలు కలిగినట్టు దిగుబడి ఉంటుంది. అదే మంచి ఆహారం ఇవ్వగలిగేటువంటి దిగుబడి అనేది మనం పొందడం జరుగుతుంది. సో దీన్ని ఏమంటామంటే హైబ్రిడైజేషన్ అంటాం. హైబ్రిడైజేషన్ ఏంటంటే డిఫరెంట్ స్పీసెస్కి, అంటే మనకి కావలసినటువంటి మనం ఎంపిక చేసుకున్నటువంటి ఫిషెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనకి కావలసినటువంటి లక్షణాలు, క్యారెక్టర్స్ ఉండేటువంటి వేరియస్ స్పీసెస్కి మధ్య ఉండేటువంటి ఫిషెస్ మధ్య క్రాస్ చేసినట్లయితే దాన్ని
క్రాస్ చేసినట్లయితే అప్పుడు మనకు కావలసినటువంటి విధంగా వచ్చేటువంటి ఈల్డ్ని, దిగుబడిని ఏమంటామంటే హైబ్రిడైజేషన్ అంటాం. హైబ్రిడైజేషన్ అంటాం. సో ఇటువంటిది హైబ్రిడైజేషన్ ద్వారా వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో అవి దానివల్ల ఏంటంటే హైబ్రిడైజేషన్ మే బీ యూజ్డ్ టు ఇంప్రూవ్ డిసీజ్ రెసిస్టెంట్ బై బ్రీడింగ్ హయ్యర్ రెసిస్టెంట్ స్పీసీస్. అంటే హయ్యర్ రెసిస్టెంట్ ఇమ్యూనిటీ ఉండేటువంటి స్పీసీస్ వస్తాయి. సో ఏ నెంబర్ ఆఫ్ hybridization studies in fishes have been reported, but certainly not all of the hybrids are continuing to commercial aquaculture. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో అట్టి క్రాస్ చేసినటువంటి ఆ విధంగా క్రాస్ చేసినటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్రోత్ అనేటువంటిది వేగంగా ఉంటుంది. అదేవిధంగా హై రెసిస్టెన్సీ పవర్ అనేది ఉంటుంది. సో దీని ద్వారా ఏంటంటే మనం ఎక్కువ ప్రొడక్ట్స్ని పొందడం జరుగుతుంది అనమాట. అయితే దీని గురించి ఈ హైబ్రిడైజేషన్ అనేటువంటి దీని గురించి 1957లో చౌదరి అనేటువంటి సైంటిస్టు ఈ హైబ్రిడైజేషన్ గురించి క్రాస్ గురించి హైబ్రిడైజేషన్ అనేది చేయడం జరిగింది అనమాట. అందులో ఉండేటువంటి ఫిషెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ ఇచ్చారు, ఆ టేబుల్ చూద్దాం. సో మేల్ ఫిషెస్, ఫీమేల్ ఫిషెస్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మేల్ ఫిష్, ఫీమేల్ ఫిష్. సో క్రాస్ ద్వారా వచ్చినటువంటి న్యూ స్పీసీస్. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. లేబియో రోహిత ఫిషెస్ని లేబియో కలబస్సు అనేటువంటి ఫిష్తో క్రాస్ చేసినప్పుడు వచ్చేటువంటి న్యూ స్పీసీస్ ఎవరికంటే రోహు అండ్ కలబస్సు. ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకి కావలసిన మనం ఎంపిక చేసుకున్నాం ఫిషెస్ని. ఏమి ఎంపిక చేసుకున్నాం? లేబియో రోహిత, లేబియో కలబస్సు. మనం ఎంపిక చేసుకున్నటువంటి ఫిషెస్ నుంచి వాటి మధ్య క్రాస్ చేసినప్పుడు మనకి న్యూ స్పీసెస్ అనేది వచ్చింది. అంటే ఇక్కడ మనం ఏం తీసుకున్నాం? లేబియో రోహిత, లేబియో కలబస్సు తీసుకున్నప్పుడు న్యూ స్పీసెస్గా ఏది వచ్చింది? రోహు, కలబస్సు. అంటే ఈ రెండింటి యొక్క క్యారెక్టర్స్ ఉండేటువంటి, ఈ రెండింటిలో లక్షణాలు ఉండేటువంటి ఫిష్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. అంటే రెండింటిలో కామన్ ఫీచర్స్ ఉండేటువంటివి రావడం జరిగింది. కామన్ ఫీచర్స్ అనేవి రావడం జరిగింది. ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. సో అవి ఏంటో చెప్తాను. లేబియో కలబస్సు మేల్ ఫిష్, మరలా ఇందాక ఫీమేల్ ఫిష్ తీసుకున్నాం. ఇప్పుడు మేల్ ఫిష్ లేబియో కలబస్సు, ఫీమేల్ ఫిష్ లేబియో రోహిత తీసుకున్నప్పుడు కలబస్సు, రోహు అనేటువంటి ఫిష్ రావడం జరిగింది. లేబియో బేటా, లేబియో రోహిత తీసుకున్నప్పుడు బేటా, రోహు వచ్చింది. లేబియో బేటా, లేబియో కలబస్సు తీసుకున్నప్పుడు బేటా, కలబస్సు వచ్చింది. లేబియో కలబస్సు, లేబియో గొనియోస్ తీసుకున్నప్పుడు కలబస్సు, గొనియోస్ అనేటువంటి న్యూ స్పీసెస్ రావడం జరిగింది. నెక్స్ట్ వన్. ఇప్పుడు డిఫరెంట్ స్పీసెస్ మధ్య, అంటే ఇందాక ఏం చెప్పుకున్నాం? స్పీసెస్ డిఫరెంట్ స్పీసెస్ మధ్య క్రాస్ చేస్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్ కట్లా లేబియో రోహిత. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం డిఫరెంట్ స్పీసెస్ దగ్గరికి. ఇప్పుడు అంటే కట్లా లేబియో రోహిత.
క్లాస్ చేసినప్పుడు డిఫరెంట్ ఫీచర్స్ ఉండేటువంటి అంటే రెండింటిలోనూ కామన్ ఫీచర్ ఉండేటువంటి కట్లా రోగు అనేటువంటిది రావడం జరిగింది. సో వీటిలో కట్ల రోగు ఫిషెస్ అనేటువంటిది వాటి యొక్క గ్రోత్ అనేది వేగంగా ఉంచడం జరిగింది. వీటిలో కట్ల రోగు అనేటువంటి ఫిషెస్ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు అవి ఆ గ్రోత్ అనేది ఎక్కువగా చూపించి ప్రొడక్షన్ అనేది ఎక్కువగా రావడం జరిగింది. అదేవిధంగా మన కంట్రీలో ఉండేటువంటి కార్ప్ ఫిషెస్కి అదర్ కంట్రీలో ఉండేటువంటి కార్ప్ ఫిషెస్కి మధ్య కూడా క్రాస్ చేసినప్పుడు వచ్చేటువంటి ఇవి ఏవైతే ఉన్నాయో న్యూ స్పీసెస్ అవి ఎక్కువ కాలం బ్రతకకుండా ఏంటంటే స్టెరైల్ కింద ఉన్నాయన్నమాట. సో కొన్ని ఉండడం జరిగింది. సో స్టెరైల్గా ఉండడం జరిగింది అనమాట. నెక్స్ట్ వన్ జన్యుపరంగా చేపల జనాభాలో వృద్ధిని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ వన్ జెనెటిక్ స్టాక్ ఇంప్రూవ్మెంట్, ఇంటర్జెనిక్ ఇంటర్స్పెసిఫిక్ హైబ్రిడైజేషన్. ఇంప్రూవ్మెంట్ అందులో ఇంటర్జెనిక్ ఇంటర్స్పెసిఫిక్ హైబ్రిడేషన్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో స్పీషీస్ షుడ్ బి ఇనిషియేటెడ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఫిష్ బ్రీడింగ్ స్పెషలిస్ట్ బయాలజిస్ట్ ఇన్ ల్యాబొరేటరీస్. అయితే ల్యాబొరేటరీస్లోను అనుభవజ్ఞులైనటువంటి అంటే ఈ టైప్ ఆఫ్ క్రాసింగ్ అనేటువంటిది అంటే విభిన్న జాతుల మధ్య క్రాస్ చేసేటప్పుడు ఏంటంటే ఎవరైతే స్పెషలిస్ట్స్ ఎవరైతే ఉంటారో బ్రీడింగ్ స్పెషలిస్ట్స్ ఎవరైతే ఉంటారో లేదా బయాలజిస్ట్స్ ల్యాబొరేటరీస్ లేదా శాస్త్రవేత్తల పర్యవేక్షణలో ల్యాబొరేటరీస్లో ఇటువంటి క్రాస్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో అందులో ఫస్ట్ ఏంటంటే డేటా ఆన్ పేరెంటల్ ఆరిజిన్స్ అండ్ స్టాక్ ఐడెంటిఫై షుడ్ బి రికార్డెడ్ ఫర్ ఈచ్ హైబ్రిడ్. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ పేరెంట్స్ ఏవైతే ఉన్నాయో పేరెంట్ స్పీషెస్ ఏవైతే ఉన్నాయో సో వాటి ద్వారా పేరెంట్ ఫిషెస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఏర్పడ్డ ఈ న్యూ స్పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించిన మొత్తం డేటాను వాళ్ళు రికార్డ్ చేయవలసి ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి యొక్క డేటా మొత్తం కూడా ఫస్ట్ వీళ్ళు ఒక రికార్డు చేయవలసి ఉంటుంది, అంటే ఒక బుక్లో వీళ్ళు రికార్డ్ చేయడం ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ ఇన్ఫర్మేషన్ యాజ్ పాసిబుల్ షుడ్ బి మేడ్ అవైలబుల్ రిలేటింగ్ ద హైబ్రిడ్. సో ఈ హైబ్రిడైజేషన్ ద్వారా వచ్చినటువంటి ఫిష్ ఏదైతే ఉందో వాటి యొక్క సమాచారం ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీళ్ళు గ్యాదర్ చేసి స్టోర్ చేయడం జరుగుతుంది. సో ఈ నెక్స్ట్ వన్ ఈ హైబ్రిడ్ ఏదైతే ఏర్పడిందో ఆ హైబ్రిడ్ అయితే ఏర్పడిందో ఆ హైబ్రిడ్ యొక్క క్వాలిటీ అనేటువంటిది ఏ విధంగా ఉందో సో ముఖ్యంగా వాళ్ళు మెయిన్గా చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ జెనెటిక్ ఇంటిగ్రిటీ ప్రాపర్ కేర్ ఈజ్ అండర్టేకెన్ టు ప్రివెంట్ ద ఇంటర్మైనింగ్ ఆఫ్ హైబ్రిడ్స్ అండ్ టు బ్యాక్ క్రాస్ విత్ దేర్ పేరెంటల్ సిబ్లింగ్స్. సో ఇంటర్జెనరిక్ ద్వారా ఇంటర్జెనరిక్ లేదా ఇంటర్స్పెసిఫిక్ హైబ్రిడేషన్లో వచ్చేటువంటి ఏవైతే ఉంటాయో సో వాటిని జన్యుపరంగా చేపలను డెవలప్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వన్ ఇక్కడ
ఏవైతే ఉంటాయో వాటి మధ్య కూడా జరపడానికి వీలుగా ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్ మోనోసెక్స్ పాపులేషన్. మోనోసెక్స్ పాపులేషన్ ఇందులో చూద్దాం. సో మోనోసెక్స్ పాపులేషన్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ ఈ ఆక్వాకల్చర్ ప్రొడక్షన్కి ఏంటంటే డెవలప్మెంట్ చేయాలి అంటే మెయిన్గా వాటి యొక్క గ్రోత్ అనేది డిఫరెన్స్ సెక్సెస్ సంబంధించినటువంటివి అయి ఉండాలి. అంటే అంటే ఆవశ్యకత ఎంతో ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేల్ అండ్ ఫీమేల్ యొక్క గ్రోత్లో చాలా డిఫరెన్స్ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేయడం జరిగింది. ఎగ్జాంపుల్గా తెలాపియా, మేల్ తెలాపియా అనేటువంటి ఫిష్. మేల్ తిలాపియా. సో తిలాపియా అనేటువంటి ఫిష్ ఏమవుతుంది అంటే దాని యొక్క గ్రోత్ అనేటువంటిది ఫీమేల్ తిలాపియా ఫిష్ కన్నా దాని యొక్క గ్రోత్ ఎక్కువగా ఉండడం వీళ్ళు అబ్జర్వ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ సాల్మోనాయిడ్స్. ఫీమేల్ సాల్మోనాయిడ్స్ అండ్ స్పిరిట్స్ అనేటువంటి ఫిషెస్ని అబ్జర్వ్ చేసినట్లయితే సాల్మోనాయిడ్స్, స్పిరిట్స్ అనేటువంటి మేల్ ఫిషెస్ యొక్క గ్రోత్ అనేటువంటిది ఫీమేల్ ఫిషెస్ కన్నా ఎక్కువగా ఉండడం వీళ్ళు అబ్జర్వ్ చేశారు. అనమాట. దీన్ని బట్టి ఏంటంటే ఈ ఫిషెస్లో మగవాటి కంటే పెరుగుదల ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇందుకు రీజన్ ఏంటి అంటే క్రోమోజోమ్స్ యొక్క ప్రభావం వల్ల అనమాట. క్రోమోజోమ్స్ వల్ల ప్రభావం వల్ల అంటే మోనోసెక్స్ వల్ల ఏంటంటే ప్రత్యుత్పత్తిని సో ఇక్కడ అన్వాంటెడ్ రీప్రొడక్షన్ని రెడ్యూస్ చేయొచ్చు అనమాట. మోనోసెక్స్ ద్వారా అన్వాంటెడ్ దాన్ని రెడ్యూస్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ హైబ్రిడైజేషన్ బిట్వీన్ డిఫరెంట్ స్పీసీస్. మోనోసెక్స్ పాపులేషన్ తర్వాత hybridization between different species. Hybridization between different species. సో డిఫరెంట్ స్పీసీస్ మధ్య హైబ్రిడైజేషన్ చేసినప్పుడు సో ఇక్కడ ఏంటంటే హైబ్రిడైజేషన్ అంటే ఒకే ప్రజాతికి చెందిన ప్రజాతుల మధ్య సంకరీకరణం. బిట్వీన్ డిఫరెంట్ స్పీసీస్ ఒకే ప్రజాతికి చెందినటువంటి ప్రజాతుల మధ్య సంకరీకరణం. ఇక్కడ తిలాపియా అనేటువంటి స్పీసీస్. నెక్స్ట్ వన్ బ్లూ తిలాపియా అనేటువంటి దీని మధ్య తిలాపియా అనేటువంటి స్పీసీస్కి బ్లూ తిలాపియా అనేటువంటి దానికి మధ్య క్రాస్ చేసినప్పుడు అన్నీ కూడా మ్యాక్సిమం మేల్ ప్రొడక్షన్ అనేది వచ్చిందనమాట. తిలాపియాలన్నీ కూడా మేల్ ప్రొడక్షన్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ కూడా ఏంటంటే ఆఫ్ స్ప్రింగ్స్ అనేవన్నీ కూడా మేల్గా ఉన్నాయి కాబట్టి రెడ్యూసింగ్ అన్వాంటెడ్ రిప్రొడక్షన్ ఇన్ గ్రో అవుట్బౌండ్ కల్చర్ మేనేజ్మెంట్. ఇందులో కూడా ఏంటంటే అన్వాంటెడ్ రిప్రొడక్షన్ని రెడ్యూస్ చేయొచ్చు అనమాట దీంట్లో. సో నెక్స్ట్ వన్ హైబ్రిడ్ పాలీప్లాయిడైజేషన్. హైబ్రిడ్
మరి ఇక్కడ పాలీ అన్నాడు, మెనీ ఎక్కువ. అంటే ఈ క్రాస్ చేసేటప్పుడు ఏంటంటే క్రోమోజోమ్స్ను, మెనీ క్రోమోజోమ్స్ను తగ్గించడం ద్వారా లేదా పెంచడం ద్వారా, మ్యానిపులేషన్ గావించడం ద్వారా, అంటే క్రోమోజోమ్స్ తగ్గించవచ్చు లేకపోతే పెంచవచ్చు మ్యానిపులేషన్ చేయడం ద్వారా. సో ఇక్కడ ఏమవుతుంది అంటే వాటి యొక్క ఎలా చేయడం ద్వారా ఏమవుతుంది అంటే ఏవైతే క్రాస్ చేసినటువంటి ఫీచర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో డెవలప్మెంట్ అనేది మనం వాటి యొక్క లైఫ్ సైకిల్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు దీని ద్వారా. నెక్స్ట్ వన్, ఎక్స్పెరిమెంటల్ హైబ్రిడైజేషన్. Experimental hybridization. Experimental hybridization. So ఈ టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ లో ఏంటంటే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేస్తారనమాట. క్రాస్ ఫెర్టిలైజేషన్ చేసేటప్పుడు లేదా ఇంటర్ బ్రీడింగ్, క్రాస్ ఫెర్టిలైజేషన్ లేదా ఇంటర్ బ్రీడింగ్ చేస్తారు ఇక్కడ ఇందులో. క్రాస్ ఫెర్టిలైజేషన్ లేదా ఇంటర్ బ్రీడింగ్ చేస్తారు. ఇంటర్ బ్రీడింగ్ చేసి వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని ల్యాబొరేటరీస్లో ఏం చేస్తారంటే వచ్చినటువంటి ఈల్ని ల్యాబొరేటరీస్లో ఏం చేస్తారంటే హైబ్రిడైజేషన్ టెక్నిక్ ద్వారా సో వాళ్ళకి కావాల్సినటువంటి లక్షణాలు ఉండేటువంటి ఫిషెస్ని డెవలప్ చేస్తారనమాట. సో ఈ విధంగా ప్రాసెస్ ద్వారా అంటే క్రాస్ ఫెర్టిలైజేషన్ లేదా ఇంటర్ బ్రీడింగ్ ద్వారా చేసినటువంటి వాటి ల్యాబొరేటరీస్లో వీళ్ళు డెవలప్ చేయడం ద్వారా న్యూ స్పీసెస్ అనేవి రావడం జరుగుతుంది. వాటిలో గ్రోత్ అనేది బాగా ఉండడం ద్వారా కూడా ఇక్కడ గ్రోత్ అనేది కూడా వీటిలో బాగుంది, పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది, ఫెర్టిలిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ ఫెర్టిలిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, అన్ప్లాన్డ్ యాక్సిడెంటల్ హైబ్రిడైజేషన్. ఇంకొకటి అన్ప్లాన్డ్ లేదా యాక్సిడెంటల్ హైబ్రిడైజేషన్. సో ఇందులో ఏంటి అంటే అన్ప్లాన్డ్ యాక్సిడెంటల్ హైబ్రిడైజేషన్ ఏంటంటే ఈ విధమైనటువంటి హైబ్రిడైజేషన్ లేదా ఫెర్టిలైజేషన్ అనేటువంటిది హ్యాచరీ సిస్టంలో అబ్జర్వ్ చేయొచ్చు, అంటే హ్యాచరీ సిస్టంలో అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది ఈ టైప్ ఆఫ్ సక్రీకరణం అనేటువంటిది ప్రాసెస్ అనేటువంటిది టైప్ ఆఫ్ క్రాస్ అనేటువంటిది మంచిది, గుడ్ ప్రాసెస్ అనే చెప్పుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే సో జెనెటికల్గా అవి డెవలప్ అవుతాయి. నెక్స్ట్ వన్ గుడ్ క్యారెక్టర్స్లో ఉండేటువంటి ఫిషెస్ వస్తాయి. సో దీనివల్ల ఏంటంటే జెనెటిక్ స్ట్రక్చర్ లేదా క్రాసింగ్ ప్యాటర్న్, గ్యామిట్ కంపాటబిలిటీ, జీన్ ఫ్లో ప్యాటర్న్, పేరెంటల్ స్పీసీస్ ఇవన్నీ కూడా దానిపై ఆధారపడి ఉంటుంది అనమాట. అంటే వెదరు, సీజను, స్ట్రెస్ ఇవన్నీ కూడా ఈ అన్ప్లాన్డ్ యాక్సిడెంటల్ హైబ్రిడైజేషన్పై ఆధారపడి ఉంటాయి. సో వీటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రీడర్ ఫిషెస్ని ఎన్నుకుంటారనమాట. ఎన్నుకుని సో వాటిని ట్రాన్స్పోర్ట్ చేసి వాటిని ఎవరైతే కల్చర్ చేస్తున్నారో వాటిని ఆరోగ్యంగా పెంచడం ద్వారా కూడా వాటి యొక్క సంతానోత్పత్తిని కూడా డెవలప్ చేయొచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ క్రాసింగ్ అనేది జరగడం వల్ల ఏంటంటే ఫిషెస్లో గ్రోత్ అనేది బాగా పెరుగుతుంది, డెవలప్ అయ్యి మనకి నాణ్యమైనటువంటి ఈల్డ్ అనేది వస్తుంది. సో స్టిరల్ యానిమల్స్ ఏవైతే ఉంటాయో, వన్యజీవులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా రెడ్యూస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, అనేక వ్యాధులను ఎదుర్కొనే శక్తి ఉండేటువంటి పర్యావరణ ప్రభావానికి తగినట్టుగా ఉండేటువంటి ప్రొడక్షన్ కూడా మనం మెయింటైన్ చేయొచ్చు అనమాట. ఎన్విరాన్మెంటల్ టాలరెన్స్ని తట్టుకునేటట్టుగా మనం వీటిని కల్చర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈరోజు క్లాస్లో ఏంటంటే సిగ్నిఫికెంట్ రోల్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ఎక్వాకల్చర్ గురించి డిస్కస్ చేసుకున్నాము.
క్లాస్లో ఏంటంటే హైబ్రిడైజేషన్ గురించి డిస్కస్ చేసుకున్నాము. మెయిన్గా హైబ్రిడైజేషన్ అనేటువంటిది ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే హైబ్రిడైజేషన్ అనేటువంటిది ఏంటంటే మనం ఏ లక్షణాలు కావాలి, మనకి ఏ లక్షణాలు కావాలో అటువంటి లక్షణాలు ఉండేటువంటి, అంటే గ్రోత్ ఉండేటువంటి ఫిషెస్, లేకపోతే తొందరగా ఫెర్టిలిటీ ఉండేటువంటి ఫిషెస్ మధ్య మనకి కావాల్సినటువంటి లక్షణాలు ఉండేటువంటి ఫిషెస్ మధ్య క్రాస్ చేసినప్పుడు మనకి కావాల్సినటువంటి లక్షణాలు ఉండేటువంటి ప్రొడక్షన్ అనేది రావడం జరుగుతుంది. సో దీన్ని హైబ్రిడైజేషన్ అంటాము. సో దీంట్లో కూడా ఏంటంటే హైబ్రిడ్ మోనోసెక్స్ పాపులేషన్ గురించి, హైబ్రిడ్ పాలిప్లాయిడైజేషన్, ఎక్స్పెరిమెంటల్ హైబ్రిడైజేషన్, అన్ప్లాన్డ్ యాక్సిడెంటల్ హైబ్రిడైజేషన్, వీటన్నిటి గురించి కూడా హైబ్రిడైజేషన్లో డిస్కస్ చేసుకున్నాము. మెయిన్గా అన్ప్లాన్డ్ యాక్సిడెంటల్ హైబ్రిడైజేషన్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఇందులో వచ్చినటువంటి ఈల్డ్ ఏదైతే ఉందో అవి ఎన్విరాన్మెంటల్ టాలరెన్స్ని తట్టుకుంటాయి. ఫామ్లో హ్యాచరీ సిస్టంలో ఎక్కువగా కనిపిస్తాయి. వాటి యొక్క స్ట్రెస్ని కూడా ఇవి తట్టుకోవడం జరుగుతుంది. సో ఇందులో ఏంటంటే క్లాసిక్ జెనెటిక్ స్ట్రక్చర్, జీన్ ఫ్లో, పేరెంటల్ స్పీసెస్, వెదర్, సీజన్, స్ట్రెస్, మొత్తం వీటన్నిటి యొక్క ప్రభావాన్ని కూడా ఈ హైబ్రిడైజేషన్ అనేది తట్టుకోవడం జరుగుతుంది అనమాట. సో అదేవిధంగా ఇక్కడ వేరే వేరే స్పీసెస్ అని చెప్పుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ తిలాపియా, నైల్ తిలాపియా, బ్లూ తిలాపియా. సో రెండింటికి మధ్య మనం క్రాస్ చేసినప్పుడు మ్యాక్సిమం అన్నీ కూడా ఏంటంటే వచ్చేటువంటి ఆఫ్ స్ప్రింగ్స్ అన్నీ కూడా మేలే వచ్చాయన్నమాట. సో అందువల్ల ఏదైతే అన్వాంటెడ్ రీప్రొడక్షన్ ఏదైతే ఉందో వాటిని హైబ్రిడైజేషన్ ద్వారా కూడా మనం రెడ్యూస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈరోజు క్లాస్లో ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడ ఏమవుతుందంటే డిఫరెంట్ స్పీసెస్ ఇచ్చాడు. అంటే కట్ల లేబియోరోహిత, కట్ల సెరహెనస్ మృగాల, లేబియోరోహిత కట్ల. అంటే మేల్ ఫిష్ లేబియోరోహిత అయితే కట్ల ఫీమేల్ ఫిష్, మరలా మేల్ ఫిష్ కట్ల అయితే ఫీమేల్ ఫిష్ లేబియోరోహిత, లేదా సెరహెనస్ మృగాల లేబియోరోహిత, కట్ల సెరహెనస్ మృగాల. అంటే డిఫరెంట్ స్పీసెస్కి మధ్య వీళ్ళు క్రాస్ చేసేటువంటి ఏదైతే ఆఫ్ స్ప్రింగ్స్ ఏర్పడ్డాయో వాటిలో గ్రోత్ అనేది వీళ్ళు బాగా పెరగడం వీళ్ళు అబ్జర్వ్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి ఏంటంటే ఈ హైబ్రిడైజేషన్ ప్రాసెస్ ద్వారా మనకి కావాల్సినటువంటి లక్షణాలు ఉండేటువంటి ఫిషెస్ వస్తాయి. ప్లస్ వాటితో పాటుగా ఈ ఏవైతే అన్వాంటెడ్ రీప్రొడక్షన్ ఏదైతే ఉందో కదా వాటిని కూడా రెడ్యూస్ చేయొచ్చు. సో దీన్ని టోటల్గా రీప్రొడక్షన్ అంటాము. సో ఇందులో ఇంకా కొన్ని టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. ఫిషరీస్ ఎక్స్టెన్షన్, నెక్స్ట్ మన ఫిష్ జెనెటిక్స్ ఒకటి ఉంది. సో మనం యూనిట్ 5లో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆక్వాకల్చర్, ఎకనామిక్స్, క్యాపిటల్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్, ఫిష్ మార్కెటింగ్ మెథడ్స్ ఇండియా, బేసిక్ కాన్సెప్ట్ ఇన్ డిమాండ్ అండ్ ప్రైస్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఇంకా ఫిషరీస్ ఎక్స్టెన్షన్, ఫిష్ జెనెటిక్స్ ఒకటి ఉంది. సో ఫిష్ జెనెటిక్స్ ఒకటి ఉంది. తెలుగులో చూసినట్లయితే యూనిట్ 5లో జన్యుపరంగా చేపల వృద్ధిని కూడా అయింది. ఇంకా మోనోసెక్స్ అంటే ఏకలింగ జాతి చేపల ఉత్పత్తి, నెక్స్ట్ విస్తరణ, అధికారుల విధులు, కమ్యూనిటీ అభివృద్ధిలో మత్స్య విస్తరణ పాత్ర, ఇలా కొన్ని టాపిక్స్ అనేవి ఉన్నాయి. ఆ టాపిక్ కూడా కంప్లీట్ అయిపోతే మ్యాక్సిమం కూడా కంప్లీట్ అయిపోయినట్టే. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ. టోటల్గా మనకి 4 యూనిట్స్ అయిపోయాయి. 2-3 డేస్లో ఈ యూనిట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈ యూనిట్ కూడా కంప్లీట్ అయిపోతే సో టోటల్గా మనకి ఇమ్యూనాలజీ, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ, ఆక్వాకల్చర్ మేనేజ్మెంట్ 3 పేపర్స్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా రిమైనింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆక్వాకల్చర్ ఉంటే అది కూడా కంప్లీట్ అవుతుంది. అది కూడా మనం తొందరగా కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఇందులో ఉండేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను మీకు క్వశ్చన్స్ ఇస్తాను. సో క్లస్టర్ మన మెయిన్ పేపర్ వచ్చేసి ఇమ్యూనాలజీ, క్లస్టర్ వచ్చేసి ఆక్వాకల్చర్కి సంబంధించినవి ఉంటాయి. సో ఇవి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.